నమస్కారం ఆంటీ. నమస్తే మేడం. ఎక్కడ నుండి వచ్చారు? మేము క్యాసరం పొడంచేరు అవతల నుంచి వచ్చాము. ఏ ప్రాబ్లం వల్ల వచ్చారు? మా బాబుకి యాక్సిడెంట్ అయిందండి. బాబుకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు బానే ఉందా? చనిపోయిందండి. చనిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది? 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు మార్చి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది మా బాబు అయితే. సో ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడికి రావడం జరిగింది? నాకు న్యాయం జరగలేదు అక్కడ కూడా కదా, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఎవరు 10 రూపాయలు ఇవ్వలేదు, ఎవరు తినలేను రూపాయి, ఎవరు చారన్న పైసలు నేను తినలేను అసలు. ఏ ప్రభుత్వం ఇప్పుడైతే ఇడికి వచ్చినా నేను, నాకు న్యాయం జరుగుతుందని వచ్చిన, నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ వచ్చిన మేడం. నాకు ఎవరు 10 రూపాయలు ఇవ్వలేరు, 10 రూపాయలు ఎవరికైనా కూడా నేను తీసుకోవాలి, నాకు తెచ్చి ఇచ్చిలేరు కూడా. నాకు బియ్యం లేని పరిస్థితిలో కూడా వేరే ఊరైనా కూడా నాకు ఇస్తే ఆ 10,000 ఇస్తే నేను ఆ బియ్యం తీసుకొని తిని, నాకు 6 నెలల దాకా నేను జ్వరం వచ్చి వండిన. మా బాబు చనిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు. డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు. చేయి వరకు వచ్చిండు బాబు. డిగ్రీ సెకండ్ ఇయర్. నా కాళ్ళు నడవయి, బెల్ట్లు వేసుకొని నడుస్తా నేను ఏం పని చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా నాకు న్యాయం జరుగుతుందని వచ్చిన. సో దేనికోసం వచ్చినారు మళ్ళీ? ఎలాంటి న్యాయం జరగాలి? ఎలాంటి న్యాయం అంటే నాకు డబ్బులు నేను అప్పులు చేసిన. ఇప్పుడు దేనికైనా 10 రూపాయలు అప్పులు ఏంది, నా అప్పు చేయింది ఏం కాదు కదా. అప్పు చేసిన, నా బాబు చచ్చిపోయినప్పుడే నేను 1,00,000 రూపాయలు అప్పు చేసిన, అప్పుడే అప్పు. మరి ఎవరు 10 రూపాయలు ఏంది, ఎట్లాగైంది కావాలి, పని కావాలంటే ఎట్లా? హాస్పిటల్ వేసిర్రు, ఒక నైట్ వేసిర్రు, మాకు బతికి ఉండని చెప్పారు. నా ఒక్కదానికి అయితే, తర్వాత అయితే అందరికి తెలుసు మేడం, నాకైతే తెలియదు. అందుకోసమే నాకు న్యాయం జరుగుతుంది, నేను ఇంత దూరం వచ్చిన. నాకు ఈసారి న్యాయం జరిగితే మాత్రం అయితే మర్చిపోలేను ఎప్పుడు. నా ఓటు కూడా ఈసారికి వేస్తాను నేను. ఎప్పుడన్నా ఓటు కూడా ఇలా పడితే కూడా ఇప్పటి నుంచి నా కేసీఆర్ కూడా నాకు ఏమి ఇయ్యలేడు. కేసీఆర్ నాకు ఇస్తున్నాను, నాకు తెచ్చిండు 10 రూపాయలు, నేను తిన్నానని చెప్తాను. నాకు పోలీసులు కూడా దొంగలే, వాళ్ళే దొంగలు, వాళ్ళే దాచి పెడతారు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మీరు మంచిగా ఉండండి అమ్మా, మీరు మంచిగా ఉండండి అమ్మా అని మాకు చెప్తారు. వాళ్ళని దాచి పెడతారు. వాళ్ళని దాచి పెట్టేమో మా ముందేమో అట్లా మాట్లాడిస్తారు. మాకు ఎస్ఐ లేడు, సీఏ లేడు, ఇట్లా చెప్తారు మాకు. వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా కరెక్ట్ న్యాయం జరగలేదు. ఎక్కడ నేను కేసు కూడా పెట్టినా, కేసు కూడా నడుస్తుంది, కేసు కూడా పెట్టిన, కేసు కూడా లాయర్ కూడా ఫీజు కట్టిన, లాయర్ ఫీజు కూడా కట్టిన. నాకు లాయర్ కూడా ఇంకా పిలవలేడు కూడా. ఏమంటున్నారు వాళ్ళు మరి? ఇంకా లాయర్ ఏమంటుండంటే ఇంకా పిలవలేడు, ఇంకా పిలిస్తే ఎలక్షన్లు అయిపోయినాక పిలుస్తా అని చెప్పిండు లాయర్. లాయర్ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది నా దగ్గర. లాయర్ సంగారెడ్డి లాయర్ పెట్టిన. ఇద్దరు చెప్పినారంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది, అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినారు కదా, ఏ నమ్మకంతో ఇంత దూరం వచ్చింది? ఇప్పుడు నా ఇన్ని రోజులు న్యాయం, ఇన్ని రోజుల నుంచి న్యాయం జరగలేదు కదా మేడం. ఇప్పుడు మంచిగా చేసిండు, ఫ్రీ బస్ వేసిండు. నీకు డబ్బులు లేని పరిస్థితి ఉన్నా నువ్వు టీవీ చూసిండమ్మా, టికెట్ ఇచ్చిండ్రు, 0 టికెట్ ఇచ్చిర్రు. ఇప్పుడు టికెట్ తీసుకొని బస్సులు వచ్చి ఇక్కడ దిగి ఆ పేపర్ మా బాబు అన్ని అప్లై చేసిన మేడం. ధన్యవాదాలు వేసి మీకు దండం పెడతా. నాకు ఒక్క న్యాయం జరిగేటట్టు చూడు మన ఆయన అడుగుతున్నా మేడం. నేను ఒక్క న్యాయం చేసే మాకు రేవంత్ రెడ్డి సారు నాకు న్యాయం చేసే చాలమ్మా. నేను ఆ అప్పులన్నా కట్టుకోవాలి. నాకు భూమి లేదు, ఇల్లు ఒక్కటే ఉన్నది, ఆ 2 రూమ్లు ఇల్లు ఉంది నాకు. ఇప్పుడు పెద్ద ఉందా అంటే మీకు? లేదు మేడం, ఏం భూమి లేదు నాకు. 2 రూమ్లు ఇల్లు ఉంది అంతే, నాకు భూమి లేదు, ఏమీ లేదు. 2 రూమ్లు ఉన్నది అంతే. నా బాబు చనిపోయాడు, నాకు అన్నం పెట్టే బాబు చనిపోయాడు అంటే నేను 6 నెలలు వండి, నేను ఇప్పుడు 6 నెలల తర్వాత కేసు పెట్టిన. అది వరదాకా నేను కేసు పెట్టలేను కూడా. 6 నెలలు అయినాక నేను కేసు అప్లై చేసిన, లాయర్ ఫీజు కూడా కట్టిన నేను లాయర్ కు. ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు. సో ఇక్కడికి వచ్చినందుకు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో మీరు ఇంత దూరం వచ్చినమ్మా. నేను అంత దూరం నుంచి నేను ఈ రోజు పనికి గిన్నెలు దోమ పోతే, నేను బాసలు దోమ పోయేదాన్ని ఆడి. అందు గురించి ఈ రోజు అందరికి మేడాలకు చెప్పి పో, నీకు న్యాయం జరుగుతుంది అంటున్నావు కదా బేబీ, అందరు పోతే నువ్వు కూడా పో, నీకెందుకు న్యాయం జరగదు? 100 మంది పోతున్నప్పుడు నువ్వు కూడా, నీ పేపర్ కూడా నీ బాబుకు కూడా న్యాయం చేశాడేమని నేను ఇంత దూరం వచ్చిన మేడం. ఫ్రీ బస్సులనే వచ్చిన నేను, గిడికి 20 రూపాయలు ఆటోలో పెట్టుకొని వచ్చిన. నా కాళ్ళు నడవయి కదా, బెల్ట్ వేసుకొని నడుస్తా నేను. ఎందుకంటే కాలుకి ఏమైంది? అక్కడ కాళ్ళు నడవయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి నాకు, నేను నడవలేను. గిడికే కదా అని 20 రూపాయలు అడిగితే ఆటోకి 20 రూపాయలు ఇచ్చి దిగి నా పేపర్లు అప్లై చేసిన. న్యాయం జరుగుతుందని నమ్మకంతోనే ఉంటాను. న్యాయం జరగాలమ్మా, న్యాయం జరుగుతుంది. గెలిపించుకున్నారు, మార్పు రావాలనే గెలిపించుకున్నారు కదా. గెలిపించినందుకన్నా
రావాలని నేను నిజంగా కోరుకుంటున్నా మేడం. నా బాబు వల్ల ఇంకే బాబులు కూడా చనిపోయిన వాళ్ళకు కూడా హెల్ప్లు కావాలి. నా ఒక్కరి గురించి అందరి గురించి కూడా అంటున్నా కదా మేడం. ఫస్ట్ లోకల్ లీడర్ సరిగ్గా ఉంటే ఎవరికి ఇంత దూరం రారు కదా. ఫస్ట్ లోకల్ లీడర్స్ తక్కువ ఉన్నారు. లీడర్లు మాకు ఎవ్వరు లేరు మేడం. ఎవ్వరు లేడీ లీడర్ మాకు ఎవ్వరు సాయం చేయలేరు. ఏ లీడర్ సర్పంచ్ కూడా మాకేం న్యాయం చేయలేడు. సర్పంచ్ కూడా తిన్నావని అడగలేడు, ఏం అడగలేదు. పోలీసు ఉన్నా కూడా తిన్నావని. మీ సర్పంచ్ ఎవరు మీ దగ్గర? మా దగ్గర సర్పంచ్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఆయనకేమి ఇయ్యారు కదా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఆయనకేమి ఇస్తారు? పాపం ఆయన మాట్లాడడానికి ఏమి ఇయ్యలేరు. ఆయన ఏం మాట్లాడలేడు కూడా. అంటే ఓట్లేసి గెలిపించుకుంది మీ సమస్యల మీదనే కదా. మా సమస్యల మీదనే. మాకు మా పరీక్ష అంటే మీరు చెప్పండి. ఓట్లు వేసేటప్పుడు వచ్చి దండం పెడతారు. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళు మేము మొక్కినా మాకు ఏం పని జరగదు. మాకు ఇల్లు లేవు, ఆకులు లేవు. మాకు ఇద్దరు ఈ రోజు ఎలక్షన్స్ చుట్టూ చాలా మంది చాలా నాయకులు ఇల్లు తిరిగినారు కదా. ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లుంది వాళ్ళది? ఏం రెస్పాన్స్ లేదు. అప్పుడు రోజు పలకరిచ్చిర్రు, తిన్నావా, ఉన్నావా, ఏం చేసినావా అన్నారు. ఇప్పుడు చూసుకుంటా పోతుంటాడు కానీ ఇట్లా మండ్రి కూడా చూడడు, మా వంక చూడడు. అయిపోయింది. వాడు గెలిచిండు, ఓడిండా, సచ్చిండా, బతికిండా ఏం సంబంధం లేదు. ఇంకా నువ్వు ఓటేసే వరకే నిన్నమ్మా అంటాడు. తర్వాత నువ్వెవరో నేనెవరు అంతే. ఇంకా ఏం పట్టించుకోరు. మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదనే ఇంత దూరం వచ్చిన. మీరు ఏ సమస్య వల్ల ఇంత దూరం రావడం జరిగింది? లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి చదువుకుంటుంది, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసిన. ఇల్లు లేదు, కిరాయికుండే మ్యారేజ్ చేసిన. రెంట్ వల్లనే, రెంట్ కట్టలేక మస్తు ఇబ్బంది. మాకు అక్కడ జాబులు లేవు, మా భర్త లేడు. నాకు అసలు ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. నాకు మా పింఛన్ ఏమైనా వచ్చిందా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? నాకు చేసిండమ్మా, ఆయన చనిపోయిండు. పాపం సర్పంచ్ ఉంటే చనిపోయిండు. గానీ పింఛన్ వచ్చిందా? మళ్ళీ వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా మీ కూతురికి? రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు. ఎందుకు రాలేదు? ఏమో తెలియదు మేడం. ఇప్పుడు ఈయన వచ్చిండు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది మీ పాప పెళ్లి? 1 year అవుతుంది. 1 year అంటే కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటే వచ్చేది కదా. రాలేదు, టైం పడుతుంది అని చెప్పి. అంటే మీరు అప్లై చేసుకోలేదా మరి? టైం పడుతుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్పినారా మాట? మా ఊరోళ్ళే. అట్లా ఉండదు కదా. మనము మన సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఆన్లైన్ లో అప్లికేషన్ ఎవరి దగ్గర ఉండమని అన్ని ప్రతి ఒక్క సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారా కళ్యాణ లక్ష్మికి? చేసినామమ్మా. మా ఊళ్ళో ఏం చెప్పారు, మేమే పోయి డైరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పారు, నీకు ఇల్లు లేదు కదా, ఇల్లు గురించి మాట్లాడు అన్నారు. లేదా నీకు కళ్యాణ లక్ష్మి కావాలి కదా, నీవు ఈ కూతురు పెళ్లి చేసినావు కదమ్మా, నువ్వు మా ఎంబడి తిరిగినావు కదా, మరి ఇన్ని రోజులు మా ఎంబడి తిరిగినావు. తెలంగాణకు రమ్మంటే తెలంగాణకు పోయినాం, కాంగ్రెస్ కి రమ్మంటే కాంగ్రెస్ కి పోయినాం. మరి ఎవరేం న్యాయం చేయలేరు. మరి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మరి ఇక్కడికి వచ్చినాం, న్యాయం చేస్తాడని, పక్కా న్యాయం చేస్తాడంటేనే ఇక్కడ వచ్చినాం మేము. చెయ్యకపోని ఇంకా ఆయన ఇష్టం. ఇంకా గానీ